హలో అండి, అందరికీ హ్యాపీ సండే అండి. సండే మార్నింగ్ అయితే వేగంగా వంట చేసుకుంటున్నానండి. విపరీతమైన ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా మనకి. అందుకోసం కిచెన్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నామండి. మార్నింగే అయితే వంట చేసుకుంటున్నాను. అలాగే సండే కదా, ఈరోజు ఏమీ వండలేదండి. పెసరపప్పు చక్కగా కుక్కర్లో ఉడకబెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఉప్పు వేసి మరగబెట్టిన తర్వాత పోపు పెట్టుకున్నాను. ఇది ఎండాకాలం పెసరపప్పు ఈ విధంగా వండుకొని తింటే కొంచెం బాడీకి చలువ చేస్తుంది. రాజ్మా కర్రీ అయితే వండానండి. ఈ వ్లాగ్ మీరు చూస్తూ ఉండండి. నేనైతే మొన్న లలిత సహస్రనామం 9 వారాలు పారాయణం చేసుకోండి, 9 శుక్రవారాలు పారాయణం చేసుకోండి, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని నేను చెప్పాను కదండి. అందులో కొంతమంది సిస్టర్స్ కొన్ని కామెంట్స్ చేశారండి. నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఈ వీడియోలో మీకు చెప్పేస్తానమాట. లలిత సహస్రనామం చదువుకోవాలంటే అక్క మనకి గురువు దగ్గర నేర్చుకోవాలంట, గురువు ఉపదేశం ఉండాలంట అని అడుగుతున్నారండి. అవునండి, తప్పకుండా గురువు ఉపదేశం ఉండాలి. ఎందుకంటే లలిత సహస్రనామం అనేది చాలా చాలా కఠినంగా ఉంటాయి. కొంచెం తప్పులు లేకుండా చదువుకోవాలన్నమాట. అందుకోసమే మనకి గురువు దగ్గర మనం నేర్చుకున్నాం అనుకోండి, గురువు గారు ఎలా చదువుకోవాలి, ఎక్కడ ఆపాలి అనేది క్లియర్గా చెప్తారనమాట. అందుకే గురు ఉపదేశం తీసుకొనే మనము లలిత సహస్రనామం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక సిస్టర్ అయితే అడిగారనమాట. మీకు గురువులు దగ్గరగా ఉంటే మీరు గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా నేర్చుకోండి. లేదు అంటే మనకి యూట్యూబ్లో మనందరికీ గురువు అయిన చాగంటి గారు అలాగే సన్ముఖ శర్మ గారు వీడియోలు అయితే ఉన్నాయండి. ఎంత చక్కగా ఆ వీడియోలో మనకి వివరించి చెప్పారు. అలా కూడా మీరు వీడియోలో అతను చదువుకున్నట్టుగా మీరు గురువుగా భావించి అది కూడా మీరు చదువుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత అక్క మీరు 9 శుక్రవారాలు పారాయణ చేయమన్నారు కదా, 9 శుక్రవారాలు పారాయణ అయినంత వరకు ఇంట్లో బ్రహ్మచర్యం పాటించకూడదా, ఇంట్లో వండకూడదా అని అడుగుతున్నారనమాట. అలాగే ఏం అవసరం లేదు. ఒక్క శుక్రవారమే ఇవన్నీ మనకి ఈ నియమాలు వర్తిస్తాయి అనమాట. మిగతా రోజుల్లో వర్తించవు. ఇంకొకటి ఏంటంటే 42 రోజులు వరకు 42 మండలం పాటు కొంతమంది చేస్తారండి. అలాంటి వాళ్ళు అయితే ఈ పారాయణం చేసేటప్పుడు ఇంట్లో చాలా కఠినంగా ఉండాలన్నమాట. మండలం పాటు చేసిన వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి, ఇంట్లో వండకూడదు, మద్యపానం ఉండకూడదు, అలాగే ఎల్లుల్లి మనకి వంటల్లో వేయకూడదు. అలా మండలం పాటు చేసిన వాళ్ళకి ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. ఇవేమి కాకుండా ప్రతి శుక్రవారం పారాయణం చేసుకొని ఆ శుక్రవారం ఒక్కరోజే మనము ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. మిగతా రోజుల్లో అవసరం లేదనమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే పొందుతారు. నేనైతే ఎలా బెనిఫిట్స్ పొందానో మీరు కూడా అలా బెనిఫిట్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా నేర్చుకొని అంటే కొంచెం సంకల్పం గట్టిగా తీసుకొని నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సర్వేజన సుఖనో భవంతు.